డిప్లొమాకి రానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మేము టెక్నికల్గా అన్నీ నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ మాకు ఈజీగా అవుతుంది, తర్వాత మేము ఫ్యూచర్లో జాబ్స్కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. అట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ ఆప్షన్ అనేది మొత్తానికే తొలగేసినారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకపోతే మేము ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము, ఇక్కడనే స్టాప్ అయిపోతున్నాం. సో దీనివల్ల డిప్లొమా చదువుతున్న ప్రతి ఒక్కరూ బాధనే ఫేస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సో ఇది మేము ఫర్దర్ స్టడీస్ చేసుకోనికే 10th తర్వాత పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ రాసి మేము డిప్లొమాలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చాం. సో మాకు ప్లానింగ్ ఏంటంటే బీటెక్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ తీసుకొని బీటెక్లో చేయాలి అనేసి మాకుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనేది ఉంది. కానీ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మాకు స్కిల్డ్ లేబర్స్గా చేస్తాము అనేసి అంటుంది. కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి లేబర్స్తోని అనేది అసలు ఏం సంబంధం లేదు. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికే మేము పాలిటెక్నిక్ వచ్చాము. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వచ్చింది అంటే ఫర్దర్గా మేము లేబర్స్గానే ఉండాలి, మాకు ఒక మంచి స్కోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో మేము డిప్లొమా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేసాం. శక్తి స్కీమ్ వల్ల మాకు అడ్వాంటేజెస్ ఏమో కానీ అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వస్తే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మేము ఇక్కడ డిప్లొమా చదువుతున్నారంటే మోస్ట్లీ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి, ఎక్కువ ఎఫోర్డ్ చేయలేము కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ తీసుకోలేకనే మేము డిప్లొమాకి వచ్చినాం. సో అట్లాంటిది ఇప్పుడు మేము ఎట్లాంటి జాబ్ చేయకుండా ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ మాకు ఉండవు అని చెప్పేసి ఇప్పుడు ఇంతగానం ఇట్లా చేస్తే డిప్లొమా వాళ్ళు అసలు ఏమైపోవాలి. మేము 2-3 డేస్ నుంచి స్ట్రైక్ చేస్తే ఎవరు పట్టించుకోనికి వస్తలేరు, మీడియా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పుడే తప్ప ఎవ్వరు మాత్రం కొంచెం కూడా అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము కొంచెం రోడ్డు పైనకి వచ్చి స్ట్రైక్ చేసి ఇట్లా ఎందుకు స్ట్రైక్ చేస్తుర్రు, పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది అట్లా అని అంటారు. కానీ తర్వాత మా ఫ్యూచర్ గురించి అయితే ఎవరు ఆలోచిస్తలేరు కదా. దగ్గర Good afternoon everyone. This is Srivardhan from GILT Leather Technology College, Polytechnic College, Raidurg. నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఇప్పుడు శక్తి డిపార్ట్మెంట్ అనేది ఏం చేసిందంటే జియో 97 అనేది స్కీమ్ని తీసుకొచ్చింది. అది తీసుకొచ్చడం వల్ల ఏమైందంటే మాకు ఈ ఐటీ డిప్లొమాని రెండు కలిపి స్కిల్ యూనివర్సిటీ చేస్తారు. ఆ స్కిల్ యూనివర్సిటీ చేసిందంటే మేము లేబర్ కూలీ లెక్క పనిచేయాలి. ఇప్పుడు 3 years ప్లస్ 2 years స్కిల్ యూనివర్సిటీ చేసి మేము బయటికి వెళ్ళగొడతారు మమ్మల్ని. మాకేమి డిప్లొమాకి ఎందుకు వచ్చినామంటే ఇంటర్ చేయకుండా, ఇంటర్లో ఓన్లీ థియరీ మాత్రమే ఉంటుంది, మాకు డిప్లొమాలో ప్రాక్టికల్స్ ఉంటాయి, అర్థమయ్యేటట్టు చెప్తారు, ప్లస్ అడ్వాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిప్లొమా చేసిన తర్వాత ఫర్దర్గా మేము బీటెక్కి ఈజీగా వెళ్ళొచ్చు, ఈసెట్ రాసి ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. కాకపోతే వీళ్ళు ఏం చేసేది తెలుసా, స్కిల్ యూనివర్సిటీ చేసి 2 years చేసి మళ్ళీ మేము బీటెక్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. మాకు అట్లా 11 years పడుతుంది. అది కాకుండా మేము డైరెక్ట్గా యథావిధిగా ఉంటే మాకు బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ చేసి అది ఇది చేసి అంటున్నారు, పంపిస్తా అంటున్నారు, ఏందో అర్థం కావట్లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో పాస్ చేస్తే మేము ఏం కావాలి, మా ఫ్యూచర్స్ మొత్తం స్పాయిల్ చేస్తారు. ఇదేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్లస్ ఏంటంటే మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నాం, బీటెక్కి ఈసెట్ రాసిపోవాలనుకుంటున్నాం. కాకపోతే అట్లా కాకుండా మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీ లెక్క బతకమంటే మేము ఏం కావాలి? ఆయన మంచిగానే ఉంటాడు, మేమే కదా మేము ఫ్యూచర్. చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఒక కాలేజ్ నుంచి చాలామంది సఫర్ అవుతున్నారు. మేము రోడ్డు మీకు వచ్చి ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామన్నా ఎవరు ఇట్లా పోలీసులు వచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు మా మీద. ఆడ ఆల్రెడీ ఒక ఇద్దరు అన్నల్ని కొట్టిరు. ఎట్లా మైనర్లు ఎట్లా కొడతారు అండి చెప్పండి? మైనర్లు అసలు కొట్టద్దు, మైనర్లు కొట్టిర్రు. ప్లస్ ఏంటంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేయనిస్తలేరు. మేము ప్రొటెస్ట్ చేయకపోతే మేము ఎట్లా ఫ్యూచర్లో బాగుపడుతుంది చెప్పండి. థ్యాంక్ యూ అండి. నా పేరు గణేష్ అండి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ కాలేజీలో చదువుతున్నాను. 10th తర్వాత ఇంజనీర్ అవ్వాలనే కళలతో ఉన్న విద్యార్థులు ఇంటర్ ద్వారా వెళ్తే లక్షల ఫీజులు కట్టలేక పాలిటెక్నిక్లో జాయిన్ అవుతారు ఒక స్టూడెంట్. అటువంటి పాలిటెక్నిక్లో ఏంటంటే ఇంటర్లో చదివే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బీటెక్ 3rd year 4th yearలో చదివే ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా మేము 3 years డిప్లొమా కోర్సులనే చదువుతాం. అంటే
ఒక డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్ బీటెక్ గ్రాడ్యుయేట్తో సమానం. అటువంటిది ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేద అండ్ మధ్యతరగతి విద్యార్థులు అందుబాటులో ఎడ్యుకేషన్ ఉందంటే అది కేవలం పాలిటెక్నిక్ కాలేజీలు మాత్రమే. అటువంటి పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈరోజు జీవో నెంబర్ 97 ద్వారా కార్పొరేటర్ల చేతిలో పెట్టడం జరుగుతుంది. దీని గురించి క్లారిటీ ఇవ్వాలని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతారు. నేను జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుండి మాట్లాడుతున్నాను. నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇప్పుడు ఎన్నో కళలు పెట్టుకొని మా స్టూడెంట్స్ అందరం ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాం. జీవితంలో ఒక మంచి లెవెల్కి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి ప్లాన్ చేసుకొని వచ్చినాం. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలనో, ముందడుగేయాలనో వెనకడుగేయాలనో, ఏ అడుగు వేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్కి మా గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. ఇప్పుడు మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ మొత్తానికే తీసేసిళ్ళు. లాటరల్ ఎంట్రీ అంటే మేము డిప్లొమా ఫైనల్ ఇయర్కి వచ్చి ఈసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసుకుంటే మాకు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఉండదు. ఆ ఎంట్రీ కూడా ఇప్పుడు తీసేస్తారు. ఇప్పుడు మాకు ఫైనల్ ఇయర్కి వెళ్ళాక ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినాక డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వల్ల ఒకవేళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా లేకపోతే డైరెక్ట్ జాబ్స్కి వెళ్తాం మా స్కిల్స్ వల్ల. లేకపోతే బీటెక్ కంటిన్యూ చేసి మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు అలా చేసుకోకుండా ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ మా ఆటోనమీ మంచి ఫ్యాకల్టీని కూడా లాస్ అవుతున్నాం. మా ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లస్ మాకు కూడా ఇప్పుడు చాలా డిసడ్వాంటేజ్ ఉంది. దీనివల్ల మేము చాలా కళలు పెట్టుకొని ఇంటర్ లక్షలు పెట్టి అది చదవలేకనే డిప్లొమా పాలిసెట్ ఎగ్జామ్లో మంచి రాసి మంచి ర్యాంక్ సంపాదించుకొని ఈ కాలేజీలోకి వచ్చి చదువుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే చాలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐ కైండ్లీ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ జీవో నెంబర్ 97ని మీరు విత్డ్రా చేయాలని కోరుకుంటున్నాను.